దామోద్ర డివోషనల్ ఛానల్కు స్వాగతం. క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పనిసరిగా చదవవలసిన వ్రత కథ గురించి చూద్దాం. కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఈరోజు సూర్యాస్త సమయం అయిన తర్వాత ఎవరైతే తులసి పూజ చేస్తారో అంతులేని ఫలితం పొందుతారని ధర్మరాజుకు వివరించాడు వ్యాస మహర్షి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకొని సోదరులతో కలిసి ద్వైతవనంలో ఉండగా అక్కడకు ఋషులతో కలిసి వ్యాస మహర్షి వచ్చారు. ఋషులందరికీ సకల మర్యాదలు చేసిన తరువాత ధర్మరాజు వ్యాస మహర్షిని ఉద్దేశించి, స్వామి, మీరు ఎల్ల ధర్మములను ఉపదేశించగలిగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుష్యులకు సర్వకామములను ఏ ఉపాయంతో సిద్ధిస్తాయో సెలవీయండి అని అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి, నాయన, మంచి ప్రశ్న వేశావు. ఈ విషయం పూర్వమే నారద మహర్షి బ్రహ్మను అడగ్గా సర్వకామప్రదమగు 2 వ్రతములు చెప్పారు. అందులో ఒకటి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, రెండవది క్షీరాబ్ది శయన వ్రతం. అందులో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం గురించి నీకు చెబుతాను, విను అన్నారు. వ్యాసుడు ధర్మరాజు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు సూర్యాస్తమయం అయిన తరువాత పాలసముద్రంలో యోగ నిద్ర నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో ఈ మహాలక్ష్మీదేవితో కలిసి బృందావనానికి వచ్చి ఓ ప్రతిజ్ఞ చేశాడు. ఏంటంటే, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతో దేవతలతో కూడి బృందావనంలో తాను వేంచేసి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసీ పూజ చేసి తులసీ కథను విని భక్తితో దీపదానం చేసిన వారు సర్వ పాపములు వీడి నా సాయుధ్యం పొందుతారన్నాడు. సాయుధ్యముక్తి అంటే తెలుసు కదండి, భగవంతునిలో మనం ఐక్యమైపోవడం, ఆ బ్రహ్మ జ్యోతిలో మనం ఐక్యమైపోవడం. అందుకే అంతటి పుణ్యవ్రతమును మీరు ఆచరించండి అని చెప్పాడు వ్యాస మహర్షి. ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయాల్సిన విధానం ఏంటో కూడా సూచించండి అని అడిగారు. అప్పుడు వ్యాసుడు చెప్తున్నారు, ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారాయణ చేసుకొని సాయంకాలం మళ్ళీ స్నానమాచరించి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గు పెట్టి తులసి కోటను అందంగా అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారాలతో పూజించి నైవేద్యంగా కొబ్బరి, బెల్లం, ఖర్జూరం, అరటిపండు, చెరకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనము లొసగి మంత్రపుష్పంతో సహా పూజ పూర్తి చేసి తులసీసహిత లక్ష్మీనారాయణ మాహాత్మ్యమును దీపదాన ఫలమును విని అనంతరం బ్రాహ్మణులకు శక్తి కొలది తాంబూలం సమర్పించాలి. వ్యాస మహర్షి చెప్పిన దీపదాన మహిమ. కార్తీక శుద్ధ ద్వాదశి రోజు బృందావనం సమీపంన దీపదానం చేయాలి. లేదంటే తులసి కోట దగ్గరైనా దీపదానం చేయొచ్చు. ఒక దీపదానంతో సకల పాపాలు నశిస్తాయి. అంతకన్నా ఎక్కువ దీపదానం చేసిన వారికి ఫలితం అనంతం. భక్తితో ఒక ఒత్తితో దీపమును పెట్టిన బుద్ధిశాలి అగును. 4 ఒత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యం పొందును. 1000 ఒత్తులు వేసినచో విష్ణురూపుడగును. ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమం, ఇతరములైన అడవి నూనెలు కనీసం. ఆవు నెయ్యి మోక్ష మార్గమును నొసగును. నువ్వుల నూనె సంపదను కీర్తినిచ్చును. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము, ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును, అవిసి నూనె శత్రుక్షయకారి, ఆముదము ఆయుష్ను నాశనం చేస్తుంది, బర్రె నెయ్యి పూర్వ పుణ్యంను తొలగించును. వీటిలో కొంచెం ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారమగును. అంటే ఆవు నెయ్యి
పూర్వపుణ్యంను తొలగించును అని చెప్తున్నారు కదండి. అందుకని దాంట్లో కొంచెం నూనె ఆవు నెయ్యి కలిపితే దోష పరిహారం జరుగుతుంది అని చెప్తున్నాం. ఈ దీపదానం వలననే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. ద్వాదశి నాడు దీపదానం చేసి దీపాల వరుస ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివిన వారు కూడా మోక్ష ప్రాప్తులవుతారు. శ్రీ మహావిష్ణువుకి దశావతారాలకు క్షీరాబ్ది ద్వాదశికి ఏంటి సంబంధం? తులసి ఉసిరిక ఎందుకు పెళ్లి చేస్తారు అంటే ధర్మరాజుకి వ్యాసుడు చెప్పిన తులసి మహత్యం. తులసి మహిమను పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదునకు చెప్పినట్లు చెబుతున్నాను విను. కార్తీక మాసంలో తులసి పూజ చేయువారు ఉత్తమ లోకమును పొందుదురు. ఉత్తాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు కోటి జన్మలు చండాలుడై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచిన వాను దానికెన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందుండురు. తులసి దళమును కలిసిన నీట స్నానమాడిన వారు పాపం వదిలి వైకుంఠానికి చేరుకుంటారు. తులసి ఉన్న చోటునకు యమ కింకరులు రారు. పూర్వం కాశ్మీర దేశ వాసులగు హరిమేత సుమేధులు అనే 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒకచోట తులసి తోటను చూశారు. చూసిన వెంటనే సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. అది చూసి హరిమేతుడు అదేంటి అని అడిగాడు. అప్పుడు సుమేధుడు తులసి కథ చెప్పడం ప్రారంభించాడు. పూర్వం దేవాసురులు క్షీరసాగర మథనం చేసినప్పుడు దానిలో నుంచి ఐరావతం, కల్పవృక్షం సహా ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టాయి. ఆ తర్వాత లక్ష్మీదేవి అమృత కలశం ఉద్భవించింది. ఇలా పుట్టిన తులసిని శ్రీ మహాలక్ష్మితో పాటు విష్ణువు వివాహం చేసుకున్నాడు. అందువలన నారాయణకు తులసిపై ఎక్కువ ప్రీతి. అందుకే తులసికి నమస్కరించానని చెప్పాడు సుమేధుడు. ఈ కథ మొత్తం పూర్తయిన వెంటనే వాళ్ళు కూర్చున్న మర్రి చెట్టు మధ్యలోకి విరిగి అందులో నుంచి 2 పురుషులు బయటకు వచ్చారు. తాము దేవలోకానికి చెందిన వారం, అప్సరసలతో మైమరచి ఉన్న సమయంలో మాకు తెలియకుండానే రోమస మహామునిని తపోభంగం చేశాం. ఆ శాపం ఫలితంగా బ్రహ్మ రాక్షసులుగా ఈ చెట్టు తొర్రలో ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన తులసి కథ విని శాప విమోచనం పొందామని, మీకు తీర్థయాత్ర ఫలం సిద్ధించిందని చెప్పి వారు తిరిగి దేవలోకానికి వెళ్ళిపోయారు. అనంతరం బ్రాహ్మణులిద్దరూ నారాయణ్ణి ప్రార్థిస్తూ ఇంటికి చేరుకున్నారు. ఈ కథను ఎవ్వరు విన్నను వారు సర్వ పాపాలు వదిలి ఉత్తమ గతిని పొందుతారని బ్రహ్మదేవుడు నారదునికి చెప్పిన కథని వ్యాసుడు ధర్మరాజుకు వివరించారు. దీనితో పాటుగా అంబరీషోపాఖ్యానం కూడా క్షీరాబ్ది ద్వాదశి రోజు వినవలసిన ఒక ప్రత్యేకమైన కథ. ఈ కథ చాలా వివరంగా సుస్పష్టంగా కార్తీక పురాణం 12వ రోజు పారాయణంలో ఉంటుంది. అది కూడా వినగలరు. క్షీరాబ్ది ద్వాదశి కథ సమాప్తం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.